హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ స్వీట్ రెసిపీ చూపిస్తాను. కేవలం అటుకులు బెల్లంతో చుక్క నెయ్యి కానీ నూనె కానీ లేకుండా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ రెసిపీ చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు అటుకులు తీసుకోండి. ఇక్కడ లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. ఈ అటుకులని మీకు ఎంత వీలైతే అంత మెత్తని పౌడర్‌లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా గ్రైండ్ పట్టుకున్న ఈ అటుకుల పౌడర్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసేయండి. చూసారు కదా! మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్‌లా పట్టుకోండి. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే మిక్సర్ జార్‌లో ఒక ఫుల్ వరకి కొబ్బరి తీసుకోండి. కొబ్బరికి వెనుక ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసేయండి. మనకు కొబ్బరి పాలు తెల్లగా వస్తాయి. ఈ కొబ్బరి మొత్తాన్ని మిక్సర్ జార్‌లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు వాటర్ వేయండి. వాటర్ మరి ఎక్కువగా వేయకండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను ఇక్కడ గ్రైండ్ పట్టాక చూపిస్తాను చూడండి. ఇలా వీడియోలో చూయించినట్టుగా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ పట్టుకున్న ఈ కొబ్బరి పాలు మొత్తాన్ని కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. దానికోసం ఒక పల్చటి క్లాత్‌లోకి ఈ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని వేసేసేయండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లోకి కొన్ని వాటర్‌ని పోసేసుకొని ఇందులోనే వేసేసేయండి. ఈ క్లాత్‌లో నుంచి మనం గట్టిగా పిండుకుంటూ కొబ్బరి పాలు తీసుకోవాలి. మన కొబ్బరి పాలు కూడా చిక్కగా ఉండాలండి. అప్పుడే మనకు స్వీట్ టేస్ట్ బావుంటుంది. అందుకే మనం వాటర్ కొంచెమే వేసుకొని కొబ్బరి పాలను తీసుకోవాలన్నమాట. ఈ పిప్పిని పాడేయండి. కొబ్బరి పాలు కూడా చూసారు కదా! ఇంత చిక్కగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరి పాలను మనం కొలుచుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకు కొబ్బరి పాలు రావాలండి. అప్పుడే మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ కొబ్బరి పాలు అటుకులో చక్కగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు, కొబ్బరి పాలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం పొడి తీసుకోండి. ఇన్ కేస్ బెల్లం ఉంటే 1.5 కప్పుల వరకు బెల్లం తీసుకోండి. ఇందులోనే ముప్పావు కప్పు వరకు వాటర్‌ని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి. మనకు బెల్లం కరిగితే సరిపోతుందండి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత మంట లో ఫ్లేమ్‌లోకి పెట్టేసుకొని మనం ముందుగానే అటుకుల్లో కొబ్బరి పాలు వేసి కలుపుకున్నాం కదా! ఈ మిశ్రమం అంతా కూడా ఈ బెల్లం వాటర్‌లోకి వేసేసేయండి. ఇలా కొబ్బరి పాలు వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్‌లో ఉంచాలి. అప్పుడే మనకు ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బెల్లంలో ఈ కొబ్బరి పాలు మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా ఎలా అయితే కలుపుతూ ఉంటామో ఈ కొబ్బరి పాలనేది చిక్కపడుతుందండి. సో, మనం కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. దీని వలన మనకు స్వీట్ ఎక్కడ ముద్దలు కట్టకుండా వస్తుంది. ఈలోపు మీకొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇలా స్వీట్ కొంచెం దగ్గర పడిన తర్వాత పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసేసుకోండి. దీని వలన ఫ్లేవర్ చాలా బావుంటుంది. మనం చుక్క నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏది యూజ్ చేయమండి. అయినా కూడా స్వీట్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పు వేసుకోండి. మనం ఏ స్వీట్‌లో అయినా ఇలా కొంచెం ఉప్పు వేయడం వలన స్వీట్ టేస్ట్ చాలా అనిపిస్తుంది. ఉప్పు కూడా వేసిన తర్వాత ఇలా కంటిన్యూస్‌గా కలుపుకుంటూనే ఉండాలండి. మనం ఎలా అయితే కలుపుతామో ఇప్పుడు స్వీట్ అనేది చిక్కబడుతూ ఉంటుంది. మనం ఇందులో చుక్క నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేయమండి. కొబ్బరి పాల నుంచే మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. మనం ఎంతవరకు ఉడికించాలంటే ఇది మొత్తం కూడా చక్కగా ఉడికి ఒక దగ్గరకొస్తుందండి స్వీట్ మొత్తం కూడా. అప్పటి వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా! ఇలా స్వీట్ మొత్తం సెపరేట్ అయ్యి ఆయిల్ కూడా తేలింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. నేనైతే ఈ స్వీట్‌ని ఒక బాక్స్‌లో వేసేసుకొని మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా ఈ బాక్స్‌కి కూడా మనం చుక్క నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదండి. మనకు స్వీట్ ఈజీగా ఊడొస్తుంది. ఇప్పుడు ఈ బౌల్‌ని పక్కన పెట్టేసేయండి. స్వీట్ మొత్తం చల్లారే వరకు. ఒక 15 నిమిషాలకు మనకు స్వీట్ చల్లారుతుందండి. తర్వాత మనము ఒక ప్లేట్‌లోనికి రివర్స్‌గా బోర్లిస్తే స్వీట్ చాలా ఈజీగా ఊడొస్తుంది. ఒకవేళ ఊడ రాకుంటే ఇలా వీడియోలో చూయించినట్టుగా నైఫ్‌తోని ఒక్కసారి ఇలా స్క్రేప్ చేసి రివర్స్‌గా బోర్లించి తీస్తే చూసారు కదా! మనకెంత చక్కగా ఊడొచ్చిందో. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్‌లో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ స్వీట్ మనకు బయటనే 1, 2 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్‌ని ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.